రాఖీ అన్నా చెల్లెల అనుబంధానికి ప్రతీక. తోబుట్టువుకి ఎల్లవేళలా రక్షణగా ఉంటానని భరోసా ఇచ్చే పండగ రాఖీ పండగ. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా ఎంతో ఘనంగా జరుపుకునే ఈ పండుగ వచ్చిందంటే ఆడపడుచులు తమ సోదరులకు రక్షాబంధనం కట్టాలని చూస్తారు. మెట్టింటి నుంచి పుట్టింటికి చేరుకుని అన్నాతమ్ములతో ఎంతో సంతోషంగా ప్రేమ ఆప్యాయతల్ని పంచుకుంటారు. అయితే ఈసారి రక్షాబంధన్ ఆగస్టు 7వ తేదీన రానుంది. కానీ ఆ రోజున ఉదయం 11 గంటల లోపు రాఖీలు కట్టుకోవాలని పండితులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో చూద్దాం రండి. ఆగస్టు 7న వస్తోంది రాఖీ పౌర్ణమి. ఇక ఆ రోజే చంద్రగ్రహణం కూడా వస్తోంది. ఆ గ్రహణం రాత్రి 10:47 ప్రారంభమై రాత్రి 12:48 ముగుస్తుంది. కనుక ఆ రోజున మధ్యాహ్నం అంటే 1:47 లోపే భోజనం ముగించుకోవాలట. ఇక రాఖీలను కట్టేవారు ఉదయం 11 గంటల లోపే ఆ కార్యక్రమాన్ని ముగించుకోవాల్సి ఉంటుందట. కొత్తగా జంధ్యం వేసుకునేవారు ఉదయం 10:30 గంటల్లోపే కార్యక్రమం పూర్తి చేయాలి. ఈ విధంగా దేవాలయాల్లో ఉదయం 10:47 లోపే ధూపదీప నైవేద్యాలను పూర్తి చేయాలి. అనంతరం ఆలయ ద్వారాలు మూసివేయాలి. భక్తులకు దర్శనం కల్పించరాదు. ఆ రోజున ఎవరైనా తద్దినాలు పెట్టాలనుకుంటే మధ్యాహ్నం 12 గంటల్లోపే ఆ తంతు ముగించాలి. అలాగే ఈ ఏడాది ఉపనయనం చేసుకుంటున్న వటువులకు ఉపాకర్మ చేయటానికి వీల్లేదు. కాగా ఋగ్వేదులు భాద్రపద శుద్ధ త్రయోదశి సోమవారం రోజు, యజుర్వేదులు భాద్రపద శుద్ధ పూర్ణిమ బుధవారం రోజు ఉపకర్మ ఆచరించవచ్చు. రాఖీ పండుగ రోజున యజ్ఞోపవీత ధారణ చేసుకునేవారు సోమ మంగళవారాల్లో 2 సార్లు యజ్ఞోపవీత ధారణ చేసుకోవాలని పండితులు చెబుతున్నారు. కనుక రాఖీ రోజున ముఖ్యంగా రాఖీలు కట్టేవారు గుర్తుంది కదా, ఉదయం 11 గంటల్లోపే కార్యక్రమాన్ని ముగించాలి. విలువలతో కూడిన ప్రేమను ఆస్వాదించేవారు ఎవరైనా సరే రాఖీ వేడుకల్లో మునిగి తేలాల్సిందే. ప్రతి ఏటా శ్రావణ మాసంలో వచ్చే ఈ రాఖీ పండుగను కులమతాలకు అతీతంగా జరుపుకోవటం సోదర బంధం పవిత్రతను చాటి చెబుతోంది. శ్రావణ మాసంలో వచ్చే పండగ కాబట్టి ఈ పండగను శ్రావణ పౌర్ణమిగా మరికొందరు రాఖీ పౌర్ణమిగా పిలుస్తూ ఉంటారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.